ఈరోజు ఎంత టేస్టీ కాకరకాయ చేశానో, ఇది సెల్ఫ్ డబ్బా కాదు. నిజంగానే చాలా కుదిరింది తెలుసా? ఏదైతే ఏముంది చూడండి, వర్షం ఎఫెక్ట్ వల్ల అయితే బట్టలు తడిచిపోయి ఇంకా ఇంట్లోనే ఆరేసుకున్నా. దాని తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామా రెసిపీ. ఇక్కడ నేను పావు కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను. దాన్ని మంచిగా ఇలా చూపించిన విధంగా అయితే కట్ చేసి దాన్ని ఇట్లయితే తీసేసాను. దాని తర్వాత కొద్దిగా వాటర్‌లో సాల్టేసి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నాము. దాని తర్వాత దాన్ని కోల్డ్ వాటర్‌లో ఎత్తి మొత్తం వాష్ చేసేసుకొని, దాని తర్వాత ఇక్కడ ఒక పొడి మనం తయారు చేద్దాం. ఈ పొడిలో వచ్చేసి ఎండు కొబ్బర, ఇంకా పల్లీలు, జీలకర్ర, ఇంకా నార్మల్ బేసిక్ మసాలాస్ ఉంటాయి గదా! ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవి. దాని తర్వాత ఇవన్నీ మంచిగా ఫిల్ అయితే చేసేసుకోవాలి. దాని తర్వాత మనం 2 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్‌ని కూడా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత కడాయి వేడి చేసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఎయాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఫ్రై ఐటెమ్ కాబట్టి. సో, నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర, ఆవాలు గూడా ఏసాను. మీరు అనుకుంటే ఎయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలను ఫ్రై చేశాను. ఇంకేంటి ఆనియన్ కూడా ఏసేసి అవన్నీ ఏసి అయితే బాగా ఫ్రై చేశాను. దాని తర్వాత వచ్చేసి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు తీసేసాను. ఇంకో విషయము, కొందరిని చూస్తున్నాను. మీరు సపోర్ట్ చేయకుంటే మంచిది. కాకపోతే ఎగతాళి మాత్రం చేయకండి. నైట్ 2 అయితుంది తెలుసా! ఇవన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేసే వరకి ఇంక అయిపోతుంది. ప్రతిరోజు నన్ను నేను మోటివేట్ చేసేసుకుంటున్నా.